హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. అదేంటంటే చెప్తాను. సత్యవతి గురించి, అబ్బుల గురించి మనం అందరం చాలా టెన్షన్ పడ్డాము. విడిపోతారేమో, తర్వాత పిల్లలు ఇబ్బంది పడతారో, వాళ్ళిద్దరూ ఎంత ఇల్లు కట్టుకున్నారో, ఎంత సంపాదించుకున్నారు, యూట్యూబ్లో పెద్ద ఫ్యాన్స్ అని అనుకున్నాం కదా. మనం విడిపోతారో అని మనం కంగారు పడ్డాం కదండి. కానీ అలా కాదండి. మీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను నేను. సత్యవతి అబ్బులు అయితే కలిసిపోయారు ఫ్రెండ్స్. మరి మధ్యాహ్నం అదే మొన్న వీడియోలో బుక్స్ తీసుకుని స్కూల్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడు కదా, అదే ప్రకారంగా నా పిల్లలు నాకు కావాలని సత్యవతి దగ్గరికి అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్. మరి వెళ్తే ఇలా నా పిల్లలు నాకు ఇచ్చాయని అడిగితే పిల్లలు ఇచ్చాయని అడిగితే పిల్లలు కాదయ్యా, నీ భార్యను కూడా తీసుకెళ్ళిపోవని చెప్పారు. పెద్ద మనుషుల్లో కూర్చున్నారండి, సిట్టింగ్ వేసుకున్నారు. పెద్ద మనుషులు కూర్చొని ఎలాగైతే వాళ్ళిద్దరిని ఒకటి చేశారండి. భార్యాభర్తలు అయితే ఇంటికి వెళ్ళిపోయారు పిల్లలు తీసుకుని. చాలా సంతోషం కదండి, చాలా హ్యాపీయే కదా. ఇప్పుడు మీరైనా, మేమైనా, దగ్గరోళ్ళమైనా, దూరమోళ్ళైనా, సత్యవతి అబ్బులు కొన్న యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయినా అందరూ ఎవరికైనా ఒకటేనండి. ఎవరి సంసారమైనా బాగుండాలి, ఎవరైనా బాగుండాలి కదండి. అందుకే మనం అందరం కూడా చాలా బాధపడ్డాము. అబ్బులకి కూడా చాలా బ్యాడ్ కామెంట్లు పెట్టారు, అలాగే సత్యవతికి కూడా పెట్టారు. కానీ భార్యాభర్తల బంధం అనేది ఏంటంటేనండి, ఆ దేవుడు నిర్ణయిస్తాడండి పైన, మనం మనుషులు నిర్ణయించుకునేది కాదు. విడిపోతారని మనం ఎంత కంగారు పడినా, కానీ ఎంతమంది ఎన్ని కామెంట్లు పెట్టినా, ఎన్ని చేసినా భార్యాభర్తల బంధం గట్టిది కదండి. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. అక్కడ వెళ్ళేటప్పుడు చికెన్ తీసుకున్నాడు అబ్బులు, డ్రింక్లు ఇప్పించాడు భార్యకి. మనస్ఫూర్తిగా అయితే పిల్లలు తీసుకుని వాళ్ళ సంసారానికి వాళ్ళ ఒబ్బుడిగా భార్య బిడ్డలే తీసుకెళ్ళిపోయాడండి. వెళ్ళను అని అన్నాడు. ఎప్పటికీ సత్యవతి రావాలి, నేను వెళ్ళను అన్నాడు. చూసారా, భార్య ప్రేమ, బిడ్డల ప్రేమ అతన్ని ముందుకి నడిపించేసింది ఫ్రెండ్స్. మరి చూసారు కదా మీరు, నేను ఈ చెప్పిన గుడ్ న్యూస్ ఎంత హ్యాపీ అనండి. నేను చెప్పిన ఈ గుడ్ న్యూస్ మీరందరూ హ్యాపీ అయితే కనుక నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఓకేనా, కామెంట్ అయితే పెట్టండి. కానీ ఒకటే చెప్తానండి, విడిపోవాలని అనుకుంటే ఎన్నో రకాలుగా విడిపోవచ్చు. కానీ విడలేని బంధం 35 రోజులు 36 రోజులు అయిపోయింది కదా వెళ్ళి. తర్వాత అయినా తన భర్త దగ్గరికి తను వెళ్ళిపోయింది. చూసారా, పిల్లల గురించి ఆలోచించో, భర్త గురించి ఆలోచించో, లేకపోతే అబ్బులు నేను పనికి వెళ్ళను, నేను యూట్యూబ్లో రీల్స్ చేయను అని వీడియో పెట్టాడు. దేని గురించి పెట్టినంటే, నాకు భార్య లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు నా సంపాదన ఎవరు తినాలి అని ఒక వేదంతో అయితే పెట్టాడు కదండి. మరి చూసారు కదా, ఆ వీడియో చూసే ఉంటారు మీరు. నేను చూశాను, మొన్న పెట్టిన వీడియోకి అయితే కామెంట్లు వచ్చినాయండి. సత్యవతి అబ్బులు కావాలని అలా చేస్తున్నారని అన్నారు. కానీ అలా కాదండి, గొడవ అయితే నిజమే కదా, నిజమే జరిగినాయి అన్నీ. కానీ హ్యాపీనెస్ ఏంటంటే అండి, అబ్బులు తన భార్యని ఇంటికైతే తీసుకెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. మరి చూడండి, వాళ్ళ వీడియోలోకి వెళ్ళండి. మీరు వీడియో కూడా పెట్టారు, వాళ్ళ వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది. పిల్లలు కూడా వాళ్ళ నాన్న రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్. మరి చూసారు కదా, మరి మీరు వీడియోలోకి వెళ్తే ఏంటి అనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి ఓకేనా, చెప్పాను కదండి. మరి అబ్బులు భార్య పిల్లలు కలిసిపోయారు, హ్యాపీ అండి. నాన్న అబ్బులు ఒకటే చెప్తాను నీకు, నువ్వు ఏంటంటే ఈ మీదట గొడవ పడ్డా ఏం పడ్డా చిన్న చిన్న గొడవలుగానే చూసుకోండి. నీ భార్య ఒకవేళ మాట అందనుకో, నువ్వు సదురుకో. అమ్మ సత్యవతి, నీకు కూడా చెప్తాను, భర్త మాట అన్నప్పుడు నువ్వు కూడా సదురుకమ్మ. గొడవలు పెట్టుకుంటే సంవత్సరాలు విడిపోతాయి. మీరిద్దరి మధ్య నీ పంతము అతని పంతము ఏకమయ్యి, అబ్బుల పంతము ఏకమయ్యి, పిల్లలకి 4 రోజులు స్కూల్ పోయింది కదమ్మా. ఆలోచించు, భార్య లేకపోతే భర్త 10 రకాలుగా పాడైపోతాడు. అలాగని కాకుండా నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఇద్దరు సంతోషంగా హ్యాపీగా ఉండండి అమ్మా. అర్థమైంది కదా నీకు. పిల్లల లైఫ్ అయితే పాడు చేయకండి. ఎవరైనా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని. ఇల్లు అంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు కదా, నీ కాటి ఇంకెవరికి రాది చెప్పు ఒకసారి సత్యవతి. ఓకేనా, హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్ బాయ్.